ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 12 నుండి జూలై 18 వరకు గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు, కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశిల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట. కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర, అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం, భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందంటే కౌస్తుభమణి, ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన్ని మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభమవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మన విషయానికి వచ్చినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో గురుడు అయితే తృతీయంలో శుక్రుడు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. రవి బుధులు వ్యయ స్థానంలో ఉన్నారు. మీ క్యాలిక్యులేషన్స్ కొన్ని తప్పుతాయి. మీరు ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని ఏదో ఊహలు పెడతారు. ఆ ఊహలు అనుకూలించవు. ఎంచేత అసలైనటువంటి రవి బుధులు వ్యయ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు మరి జన్మల్లోనే ఉన్నారు రవి బుధులు, పెద్ద ఉపయోగమే ఉంది. రేపుడెప్పుడుకో ద్వితీయంలోకి వస్తాడు రవి. అయినప్పటికీ కూడా గ్రహముల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి నిదానము, శ్రద్ధ చాలా అవసరం అవుతూ ఉంటుంది. రాహుగ్రహ ప్రభావం వల్ల అక్కడక్కడ మీరు మీ యొక్క క్యాలిక్యులేషన్స్ రాంగ్ రూట్లో నడవడం ద్వారా మళ్ళీ అవి కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అయితే
శని మంచి పొజిషన్లో ఉన్నారు. మిగిలిన గ్రహాలన్నీ కూడా పర్వాలేదు, బాగున్నాయి. అంచేత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, కుటుంబపరమైన వ్యవహారాలు కాస్త అనుకూలమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఉన్నతమైనటువంటి స్థితిగతులు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. వృత్తుల పరంగా చేసుకునే వారికి, న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, వీరందరికీ కూడా వారాంతంలో కాస్త యోగించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపార పరంగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు అంటారా, అంతంత మాత్రంగా ఉన్నా మరి ఫైనాన్స్ వారికి, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి కాస్త మెరుగైన ఫలితాలు ఉన్నాయి. సంచార వ్యాపారస్తులకి ఫైనాన్సు, అలాగే ఎల్ఐసి, ఇన్సూరెన్సు, ఇటువంటి వారికి కాస్త అంటే వాక్చాతుర్యం ద్వారా బిజినెస్ చేసేవారికి కాస్త అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. చేత వాక్కు స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఈ విధంగా వ్యాపార డెవలప్మెంట్ కోసం అన్ని విధాలా కూడా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. సంఖ్యల్లో 6, ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి.